దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, గడిచిన మాసం అంతే కూడా ఆయన మనకి క్షేమమును భద్రతను కాపాడి మరొక నూతన మాసంలోనికి మనల్ని నడిపించినందుకు ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుని బిడ్డలారా, ఈ మాసంలో ఈ మొదటి దినమున దేవుడు నీతో, నీ కుటుంబముతో, మీ సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాట, క్షేమకరమైనటువంటి దీవెనలను కురిపిస్తాడట. క్షేమకరమైనటువంటి దీవెనలు మీకు ఆయన కలిగింపజేస్తాడట. వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి. లేవికాండము 10వ అధ్యాయము 7వ వచనములో, యెహోవా అభిషేక తైలము మీ మీద నున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకుండదనెను. ఇంత చక్కని మాట మోషే చెప్పినటువంటి మాట చొప్పున వారు చేసి ఉన్నారు. కుటుంబంలో కుటుంబ ప్రార్థనతో మీరు ఏకీభవించండి, సహవాస ప్రార్థనలో మీరు ఏకీభవించండి, దేవుని మాటలు ఏందు మీరు లక్ష్యం ఉంచండి. ఈ మాసం అంతా కూడా దేవుడు మిమ్మల్ని దీవెనకరముగా ఉంచుతానంటూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 6వ వచనము, నీవు ఆ సంగతి వినియున్నావు, ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియజేయుచున్నాను. ఎంత అద్భుతమండి! తెలియనటువంటి మర్మమైనటువంటి క్రొత్త సంగతులు మీ కుటుంబంలో దేవుడు మీకు తెలియపరచబోతూ ఉన్నాడు, మీ సంఘములో తెలియపరచబోతూ ఉన్నాడు. మరుగైనది ఏది ఉండదిక. దేవుని ఆత్మ మీతో మాట్లాడబోతూ ఉంది. దేవుని ఆత్మ కురిపింపు మీ పైన కుమ్మరింపబోతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, అందుకే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట సామెతల గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనంలో, న్యాయంగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. నీ మాటలో సత్యం ఉండాలి, నీ తీర్పులో న్యాయం ఉండాలి. నీవు దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా మీరు జీవించినప్పుడు క్షేమకరమైనటువంటి దీవెనలు మీ పైన దేవుడు కుమ్మరించబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు ఆయన మీ పైన కుమ్మరించబోతూ ఉన్నాడు. నీవుకి ఏది కావాలో నీవు అడగక మునిపే నీ అక్కర్లు ఎరిగిన నీ దేవుడు ఆయన నిన్ను దీవించబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనములో, చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. దేవుడు నీకు తోడుగా ఉంటూ ఉన్నాడు. నిన్ను అభివృద్ధి పరచడానికి ఆయన నిన్ను దీవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని దీవిస్తూ ఉన్నాడు, అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు, విస్తరింపజేస్తూ ఉన్నాడు. ఆయన ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. యోబు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.